జరాసంధుడు చండకౌశికుడు అనుగ్రహం వలన నిజంగానే చాలా బలశాలి అయ్యాడు. అతనికి తగిన వయసు వచ్చిన తర్వాత బృహద్రుడు అతనికి రాజ్యాభిషేకం చేసి రాజ్యం అప్పగించాడు. ఆ తర్వాత జరాసంధుడు శివుడి కోసం తపస్సు చేసి చాలా వరాలు పొందాడు. ఆ తర్వాత ఒక రోజు కృష్ణుడు కంసుడిని చంపాడనే వార్త విన్నాడు. అతనికి కృష్ణుడి మీద చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఒక భయంకరమైన గద తీసుకున్నాడు. దాన్ని బలంగా 99 సార్లు తిప్పి కృష్ణుడున్న మధుర అనే ప్లేస్ వైపు గట్టిగా విసిరాడు. అది సరిగ్గా 99 యోజనాలు దూరం వెళ్లి పడింది. ఈ కథంతా కృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పి యుద్ధానికి ప్రోత్సహిస్తూ ఇలా అన్నాడు: రాజా, జరాసంధుడికి లొంగిన వారు ఎవరికీ అతడంటే గౌరవం లేదు. కేవలం అతడి బలానికి యుక్తికి లొంగి అలా పడి ఉన్నారు. ఇప్పుడు జరాసంధుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు. అతడికి ముఖ్యమైన హంసుడు, డింబకుడు మరణించారు. అతడికి అతి స్నేహితుడైన కంసుడు కూడా మరణించాడు. జరాసంధుడి మరణానికి సమయం ఆసన్నమైంది. నాలో నీతి ఉంది, భీముడిలో బలం ఉంది. అర్జునుడు మా ఇద్దరిని రక్షిస్తాడు. మేం ముగ్గురం వెళ్లి జరాసంధుడిని వధిస్తాము, మగధని సాధిస్తాము. నా మీద నమ్మకం ఉంటే భీమార్జునులను నాకు అప్పగించు. నీ రాజసూయ యాగానికి ఏకైక అవరోధంగా ఉన్న జరాసంధుడిని వధిస్తాము అని అన్నాడు. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. ముగ్గురు మగధకు బయలుదేరారు. కృష్ణుడి సూచనల మేరకు వాళ్ళ ముగ్గురు బ్రాహ్మణుల్లా డ్రెస్అప్ అయ్యారు. అలా ట్రావెల్ చేస్తూ మధురలో ఉన్న చైతన్యపురానికి చేరారు. ఆ చైతన్యపురాన్ని జరాసంధుడు అతడి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. చైతన్య పర్వత శిఖరం వద్ద 3 బేరీలు ఉన్నాయి. జరాసంధుడు తండ్రి ఒక రాక్షసుడిని చంపి వాడి చర్మంతో ఆ 3 బేరీలు జయించాడు. వాటిని ఒక్కసారి మోగిస్తే నెల రోజులు ఆగకుండా మోగుతూనే ఉంటాయి. కృష్ణుడు, భీమార్జునులు జరాసంధుడికి ఇష్టమైన ఆ చైతన్య పర్వం యొక్క శిఖరాన్ని పడగొట్టారు. అతడి తండ్రి జయించిన బేరీలను పడగొట్టారు. అక్కడ నుంచి గిరిధ్వజపురం చేరి నగరానికి రక్షణగా ఉన్న ప్రకారాన్ని పగలగొట్టి నగరంలోకి ప్రవేశించారు. రాజవీధి నుంచి వెళ్తూ పూలమాలలు అమ్మేవాడి దగ్గర నుంచి బలవంతంగా పూలమాలలు లాక్కొని వేసుకున్నారు. రంగురంగుల వస్త్రాలు బలవంతంగా తీసుకొని వేసుకున్నారు. జరాసంధుడి రాజభవనానికి వెళ్లి నిర్భయంగా అతడి ముందు నుంచున్నారు. వేద విధులైన బ్రాహ్మణులు ఎప్పుడు వచ్చినా వారిని పూజించి వారు అడిగినది ఇవ్వాలనేది జరాసంధుడి నియమం. సో జరాసంధుడు ఆ ముగ్గురిని ఆహ్వానించాడు. భీమార్జునులు మౌనంగా ఉన్నారు. కృష్ణుడు అందరి బదులు సమాధానం చెప్తూ ఇలా అన్నాడు: రాజా, వీరిద్దరూ ఒక వ్రతం పాటిస్తున్నారు. వీరు అర్ధరాత్రి వరకు మాట్లాడరు, ఆ తర్వాత మాట్లాడతారు అని అన్నాడు. జరాసంధుడు వారిని పరిశీలంగా చూశాడు. వినయంగానే అయినా గంభీరంగా వారిని ఇలా ప్రశ్నించాడు: